హలో హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ గోపాల్ రెడ్డి. గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మిత్రులారా, మనం ప్రతిరోజు మీకోసం అనేక మూల గ్రంథాలు, దాదాపు 80 మూల గ్రంథాల నుండి సేకరించబడిన ప్రస్తుత ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కు తగ్గట్టుగా మీకు యూట్యూబ్ కేంద్రంగా వీడియోస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసమే దీంట్లో చాలా ఆసక్తికరమైన, చాలా విశ్లేషణాత్మకమైనటువంటి కాన్సెప్ట్స్ని మీకు పరిచయం చేస్తున్నాం. వన్ థింగ్ మనం ఆలోచన చేయాల్సింది, మీరందరూ కూడా ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, తర్వాత ఈ బిట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతాను. 30 సంవత్సరాలుగా నేను గమనిస్తూ ఉన్నాను, బిట్లు ప్రాక్టీస్ చేయడానికి భయపడే వాళ్ళు కాంపిటేటివ్ సాధించడం చాలా కష్టం. తప్పేముందండి? ఒకటి. రెండోది, రైట్ ట్రాక్లో ఉన్న బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండూ కన్నా లేకపోతే డెఫినెట్గా మనం లాస్ అవుతాం. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఏది పడితే అది కాదు, ఒక రిథం ఉంటుంది బిట్టు రావడానికి. ఖచ్చితంగా మనం ఏవైతే పరిచయం చేస్తున్నానో బిట్టు చూడండి, అలాంటి బిట్లు మీకు రాబోతాయి. గొప్ప సబ్జెక్టు మీకు అందుబాటులోకి వస్తుంది. రైట్. ప్రైవేట్ పుస్తకాలు, తర్వాత అర్థం పర్థం లేని సమాచారంతో దయచేసి చదవబోకుండానే మీకు వినమ్రంగా చెప్తూ నేను క్వశ్చన్లోకి వెళ్తున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఒక లాజిక్ చెప్తాను నేను. ఫస్ట్ ఇది చూడండి, ఏది ఇది, ఇక్కడ సరైనవి ఇచ్చాడా సరికానివి ఇచ్చాడా అని ఆప్షన్స్లో మనం ఏం అడిగాడు, ఇక్కడ సరైనవి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూసుకుంటూ వస్తే ఈజీ. ఇదే లాజిక్ని మీరు క్వశ్చన్ పేపర్లో కూడా ఫాలో అయిపోండి. క్వశ్చన్ చదవకండి, ఫస్ట్ ఇదేమి ఇచ్చారో చదవండి, అప్పుడు ఆప్షన్స్ స్టేట్మెంట్స్ చదవండి. ఈ క్వశ్చను మనకి ఏపీ హిస్టరీలో విజయనగర యుగము అని సిలబస్లో ఉంది కదా, చాలా గొప్ప బిట్లు అందులో వస్తాయి. ఇది ఏపీ హిస్టరీలో విజయనగర యుగానికి సంబంధించినటువంటి బిట్ అండి. మొదటి దేవరాయల కాలంలో దుర్గాదేవి కరువు వచ్చింది. ఏమండి, రైటా? ఇది ఏమన్నాడు? రైట్ అన్నాడు కదా. ఇది రాంగ్. దుర్గాదేవి కరువు 12 సంవత్సరాల పాటు విజయనగర యుగాన్ని ఏడిపించింది. చక్కగా తెలుగు భాషలో చెప్పాలంటే కరువు కరాలు నృత్యం చేసింది. ఇంకా చెప్పాలంటే ఇనుప గజ్జె కట్టి మరీ నాట్యం ఆడింది. అలాంటిది ఈ మొదటి దేవరాయల కాలంలో దుర్గాదేవి కరువు వచ్చి రాంగ్ స్టేట్. మరి ఎవరి కాలంలో వచ్చింది? రెండవ హరిహర రాయల కాలంలో వచ్చినది. ఎవరి కాలంలో వచ్చిందండి? రెండవ హరిహర రాయలు. రెండవ హరిహర రాయల కాలంలో వచ్చింది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. రైట్. ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్న తొలి విజయనగర ప్రభువు రెండవ దేవరాయలు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు ఇది రాంగ్ అని చెప్తున్నాను? రెండవ దేవరాయలు విజయనగర యుగంలో ముస్లింలు బాగా గౌరవించాడు. మీరందరూ చదువుకుంటారు. ఖురాన్ సింహాసనం పైన ఉంచి పాలన చేశాడు, సంథింగ్. ఆ సబ్జెక్టులకు వెళ్తే నాకు గంటైనా చాలదు హిస్టరీలో. కానీ ఈ స్టేట్మెంట్ రాంగ్. మొట్టమొదటి చేసుకుంది ఎవరంటే మనకు మొదటి దేవరాయలు. ముస్లిములను సైన్యంలో చేర్చుకున్న మొదటి విజయనగరపు ప్రభువు ఎవరు? మొదటి దేవరాయలు. చూడండి, మొదటి దేవరాయలు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. నెక్స్ట్ మూడో చూడండి, మొగ్గలి యుద్ధము మొదటి దేవరాయల కాలంలో జరిగింది. ఎస్, రైట్. మొగ్గలి యుద్ధము తెలుసు కదా, ఆ నహల్ అనేటువంటి ఉదంతంతో ఈ యుద్ధం జరగడం. రాయచూరు అంతర్వేది, నహల్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది మనకి ఎవరు చెప్పారు? ఫెరిస్ట్ అనే చరిత్రకారు చెప్పాడు. అది పిట్ అవుతుంది. అంతేకాకుండా తాజుద్దీన్ ఫిరోజ్ షా, బహమనీ సుల్తాన్, అతనికిను సో మన మొదటి దేవరాయలకు జరుగుతుంది. రైట్. విజయనగర యుగంలో ఎక్కువ కాలం పాలించిన వంశం సాల్వ. రాంగ్. ఏమిటది? విజయనగర యుగంలో ఎక్కువ కాలం పరిపాలించిన వంశం ఏది? సంగమ. ఇఫ్ ఐ యామ్ రాంగ్, 149 సంవత్సరాలు అనుకుంటా. ఒకసారి చెక్ చేయండి. 149 సంవత్సరాలు. సాలువ తక్కువ పరిపాలించిన వంశం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. కాబట్టి సరైన స్టేట్మెంట్ ఏంటి? వాడు ఏమిచ్చాడు? సి మాత్రమే. 3 ఆన్సర్. చూడండి ఎంత బాగుందో. సి 3 ఆన్సర్.
అర్థమైందండి? దీంట్లో చాలా గొప్ప సబ్జెక్ట్ ఉంది, చదువుతారు. వి గో ఫర్ నెక్స్ట్. చూడండి, ఒక సెకండ్ మీకోసం మనం పెట్టాం. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ బ్యాచ్లో 80 మూల గ్రంథాలని సేకరించిన నిప్పు కణిక లాంటి బిట్స్. ఇందులో అందరూ ఎలా పెడుతున్నారండి? అందరూ టెస్టులు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ సెక్షనల్ టెస్ట్లని వాళ్ళు కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. నేను అంతకంటే కిందికి వెళ్ళిపోయి మైక్రో లెవెల్లో నేను ఇక్కడ చెప్తున్నా. ఇవి ఏ లెవెల్లో పెడుతున్నానండి? నేను మైక్రో లెవెల్లో ఇక్కడికి వస్తుంది. అంటే ఉదాహరణకు శాతవాహనులు ఉందనుకో, శాతవాహనులు చదివేటప్పుడు శాతవాహనులు పైన వాళ్ళు అంత మొదటి యూనిట్ పైన ఒక టెస్ట్ పెడతారు కదా వాళ్ళు. కానీ మనం ఏం చేస్తాం, శాతవాహనంలోనే 4 టెస్టులు వస్తాయి. అట్లా ఒక మతం పైన 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మీరు చేస్తారు, ఇది ఎంపిక చేసుకోవచ్చు. ఇక డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్ అప్ టు ఎగ్జామ్, ప్రతిరోజు మిమ్మల్ని పరీక్షకు ముంచి తేల్చేటువంటి అద్భుతమైన ప్రోగ్రాం. గ్యారంటీగా గ్రూప్ 2 కొట్టిస్తుంది. రాస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలను మీరు తీసుకోండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఎలాగుంటాయో అలాగా దీన్ని మీరు ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు వెళ్ళచ్చు. రైట్, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పచాలను ఇంకా. రైట్, మీకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇది డిఆర్డిఓ అన్నాడు కాబట్టి ఈ బిట్టు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఆర్డిఓ అనేది ఎక్కడుంది? యూనిట్ 1. యూనిట్ 1లో రక్షణ రంగ సాంకేతికత అని ఉంటుంది చూడండి, డిఫెన్స్ టెక్నాలజీ అని ఉంటుంది. ఈ రక్షణ రంగ సాంకేతికత అనేటువంటి టాపిక్ నుంచి బిట్టిచ్చాడు. ఖచ్చితంగా 3 బిట్లు ఈ టాపిక్ నుంచి వస్తాయండి. నా అంచనా అండి, నా అంచనా. దీనికి కూడా ఎవడన్నా రుజువులు అడిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు అనుభవం. డిఆర్డిఓ 5 సంవత్సరాల ప్రణాళికకు సంబంధించి క్రింది వాటిని గమనించము. 5-year ప్లాన్. 5-year ప్లాన్ ఇది ఎవరు? డిఆర్డిఓకి అడిగాడు. ఏమడిగాడు ఇక్కడ కూడా వాడు? సరైనవి అడిగాడు. చూద్దాం. స్టేట్మెంట్ 1, ఈ ప్రణాళిక వెపన్ సిస్టమ్ డెవలప్మెంట్ను కలిగి ఉంది. మోస్ట్ అడ్వాన్స్డ్ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఇది వెపన్ సిస్టమ్ డెవలప్మెంట్ డిఆర్డిఓ ఈ 5-year ప్లాన్లో ఇన్క్లూడ్ చేసిందండి. 2, ఈ ప్రణాళికలో ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ను చేర్చలేదు. ఇది రాంగ్, ఎందుకంటే ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ కూడా డిఆర్డిఓ 5-year ప్లాన్లో ఉంది. నెక్స్ట్, ఈ ప్రణాళికలో మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎస్, రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ సరైనవి ఏమున్నాయి మనకు? ఏ మరియు సి. ఏ మరియు సి ఎక్కడుంది? 4లో చూడండి. ఏంటి ఆన్సరు? 4. డిఆర్డిఓ చదివేటప్పుడు డిఆర్డిఓ మిషన్ చదవాలి, డిఆర్డిఓ క్లస్టర్స్ చదవాలి, డిఆర్డిఓ వింగ్స్ చదవాలి, డిఆర్డిఓ 5 years ప్లాన్ చదవాలి, డిఆర్డిఓ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ప్లాన్ చదవాలి. అంతేకాకుండా లేటెస్ట్ డిఆర్డిఓ యొక్క చొరవలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చదవాల్సిందే. చాలా జాగ్రత్తగా టెక్నికల్గా ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇదేమిటిది? మహిర్ పథకం కింద గుర్తించిన ప్రాధాన్యతా రంగాలను దృష్టిలో పెట్టుకొని సరైన వాటిని ఎన్నుకొనుము. ఇది కూడా ఏమిటి? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 1కి సంబంధించింది. యూనిట్ 1కి సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్ మహిర్, MAHIR. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మిషన్ ఆన్ అడ్వాన్స్డ్ హై ఇంపాక్ట్ రీసెర్చ్ అంటారు. హై ఇంపాక్ట్ రీసెర్చ్. ఇందులో కూడా వాడు ఏమడిగాడు? సరైన వాటిని ఎంచుకోమన్నాడు. చూడండి, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక గొప్ప స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ అండి. ఇందులో లిథియం ఐరన్ స్టోరేజ్ బ్యాటరీస్. రైట్, ఇది సరైనటువంటిది అనమాట. అంటే ఆ మహిర్ అనేటువంటి పథకం కింద వీటన్నిటిని డెవలప్ చేయబోతున్నాం. గ్రీన్ హైడ్రోజన్ ఫర్ మొబిలిటీ. మీకు ఇది గ్రీన్ హైడ్రోజన్ ఫర్ మొబిలిటీ చదివేటప్పుడు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా మీరు చదవాలి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్, దీన్ని ప్రాసెస్ చేస్తున్నారు. చాలా హై ఇంపాక్ట్ ఉంది దీంట్లో. ఇది ఒక గొప్ప టాపిక్. డెఫినెట్గా మంచి బిట్ రాబోతుంది. లేటెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, చదవండి. కార్బన్ క్యాప్చర్ మరియు జియోథర్మల్ ఎనర్జీ.
జియోథర్మల్ ఎనర్జీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జియోథర్మల్ ఎనర్జీ అంటే మీకేమిటది? భూ ఉష్ణ శక్తి కేంద్రాలు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సాలిడ్ స్టేట్ రిఫ్రిజరేషన్, దాన్ని కూడా గుర్తించారు. నెక్స్ట్ నానో టెక్నాలజీ ఫర్ ఈవీ బ్యాటరీస్ ఇందులో కూడా. సో అన్నీ కరెక్ట్ ఇందులో. ABCDE గొప్ప బిట్టు, అలా గుర్తుపెట్టుకోండి, రాస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉండాలా. గవర్నమెంట్ వెబ్సైట్స్ చూసుకోవాలి, ప్రతిదానికి 4-5 సమకూర్చుకొని రాసుకోవాలి. ఓకేనా మిత్రులారా? ఈ రకంగా మనం చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత నీట్గా తయారు చేసి 14 సోర్సెస్ నుంచి. రైట్ మిత్రులారా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి క్వశ్చన్. చారిత్రక నేపథ్యము అని మీకు ఇచ్చాడు కదా సిలబస్లో. భారత రాజ్యాంగంలో చారిత్రక నేపథ్యం. సో టైం అవుతుంది, చూస్తాం. చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. సో ఇది మీరు ఫస్ట్ చూస్తారు. ఇందులో కూడా వాడు ఏమడిగాడు? సరికాని అడిగాడు, అంటే రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఫస్ట్ చూడండి దేనికి రాంగ్. మీరు దుర్గాబాయి దేశ్ముఖ్ అనేటువంటి ఆమెకు ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏవి సరిపడవు, ఏవి చెల్లుబాటు కావు అని కదా. దుర్గాబాయి దేశ్ముఖ్ ఫస్ట్ రాజ్యాంగ సభలో సభ్యురాలు. ఎస్, దుర్గాబాయి దేశ్ముఖ్ రాజ్యాంగ సభలో సభ్యురాలు, కరెక్ట్. అది ఇక్కడ సరికాంది అడిగాడు, రైట్, కాబట్టి ఏ కాదా ఆన్సర్. ఇక్కడ ఇంకా బాగా చెప్పచ్చు మీరు. ఏ కాదనగానే మీకు చూడండి. సో ఇది తీసేయచ్చు. ఏది? ఏ ఉంది కదా, ఇది పోయిందనమాట. ఇంక 3 ఏటో చూడొచ్చు, ఈజీ కదా. ఏ ఉంది కదండి, రాజ్యాంగ సభలో సభ్యురాలు కదా, కన్ఫ్యూజ్ అవ్వగలరు కదా, రాంగ్ స్టేట్మెంట్ కదా అడిగారు కాబట్టి ఇక్కడ ఏ ఇచ్చాడు కదా. సో ఇది పోయినట్టు, ఆప్షన్స్ తీసేయచ్చు. ఇంకోటి, రాజ్యాంగ సభలో మహిళలు ఎంతమంది ఉన్నారో తెలుసా? మీరు చదివేటప్పుడు తొలి దళిత మహిళ గురించి చదవాలా, తొలి ఆదివాసీ మహిళ గురించి చదవాలి, తొలి ముస్లిం మహిళ గురించి చదవాలా. సో మొత్తం మహిళలు ఎంతమంది ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది ఉన్నారు. దీస్ స్టాటిస్టిక్స్ అండ్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది కేస్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. రైట్. నెక్స్ట్, ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. బ్రహ్మాండంగా చదవగలరు మీరు. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభను స్థాపించారు, కరెక్ట్ కాబట్టి బి ఉన్నది కూడా తీసేయచ్చు మీరు. కానీ వాళ్ళ లక్కీగా బి ఇవ్వలేదు చూసారా, సి మాత్రమే, డి మాత్రమే, సి మరియు డి ఆప్షన్స్ ఇచ్చిన విధానాన్ని బట్టి మీరు శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ ఎంత ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ టీం ఉందో మీరు గమనించండి. నెక్స్ట్, అది కూడా కరెక్టే. నెక్స్ట్, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు తొలి చైర్మన్ ఆమె, అది కూడా కరెక్టే. అంటే ఇప్పుడు సి ఉన్నవి తీసేయచ్చు మీరు. అంటే మూడోది ఎక్కడితో పోయింది, ఇక్కడ పోయింది. అంటే ఆప్షన్ వచ్చేసి మనకు డి, ఇది రాంగ్. దుర్గాబాయి దేశ్ముఖ్కు పద్మభూషణ్ కాదు వచ్చింది, పద్మవిభూషణ్. ఆమె భర్త సిడి దేశ్ముఖ్ కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు. చాలా ఆసక్తికరం. ఈ పిల్ల గురించి 2 విషయాలు మాట్లాడతాను. 1923లో కాకినాడలో దుర్గాబాయి దేశ్ముఖ్ యొక్క ఏం జరిగిందో చెప్తాను. కాకినాడ 1923లో భారత జాతీయ కాంగ్రెస్ జరుగుతున్నప్పుడు సో నెహ్రూని ఆమె ప్రాంగణంలోకి వెళ్లకుండా ఆపివేయడం. సో దానికి నెహ్రూ ముచ్చటపడి ఈ అమ్మాయి యొక్క ధైర్య సాహసాల గురించి వినడం, ఇవన్నీ మీరు చదివింటారు. అందుకని ఆమెకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి ఈమె దేశ్ముఖ్, దుర్గాబాయి దేశ్ముఖ్ ఎట్లా అయింది? సిడి దేశ్ముఖ్, చింతామణి దేశ్ముఖ్, ఇతను ఆర్థిక శాఖ మంత్రి అనేది కూడా మీకు తెలుసు. కొన్ని వ్యవహారాల్లో ఇతనితో కలిసి ఆమె పనిచేయడం జరిగింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అందుకే ఆమె దుర్గాబాయి దేశ్ముఖ్ అని. ఈ పెళ్ళికి గాంధీ ఆశీర్వాదం ఉంది, నెహ్రూ ఆశీర్వాదం ఉంది. చాలా మంచి స్టోరీ ఇదనమాట. ఓకే, దుర్గాబాయి దేశ్ముఖ్ ఉప్పు సత్యాగ్రహంలో ఆంధ్రలో ఆమె చేసినటువంటి కీలకమైనటువంటి ఒక పోరాటం చాలా కీలకమైందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఎకానమీలో ఏపీ ఎకానమీకి సంబంధించిందండి. ఏపీ ఎకానమీ సార్ మీరు ఎలా రాస్తారో, ఎలాంటి బిట్లు ఇస్తారో చూడాలని ఉంది నాకు. ఏపీపీఎస్సీలో ఏపీ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 22-23 ప్రకారం మామిడి ఎగుమతులను ప్రోత్సహించడానికి కింద ఏ జిల్లాలను ఎంపిక చేశారు? ఎక్కడైనా చదివారా మీరు ఇది?
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే మొత్తం డాక్యుమెంట్ చదివితే దీన్ని ఇస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ మీరు ఇంకా ఏపీ ఎకానమీ అనగానే జీవీఏలో మనకి ప్రైమరీ సెక్టర్ వాటా ఎంత, సర్వీస్ సెక్టర్ ఎంత, ఇండస్ట్రియల్ వాటర్ సెక్టర్ ఎంత, బేసిక్స్ థింగ్ నేర్చుకుని ఏపీ ఎకానమీ నాకు వచ్చింది అనుకోవద్దు. వీ హ్యావ్ టు స్టడీ ఇన్ ఏ ఇన్నోవేటివ్ వే. చాలా సరికొత్త పద్ధతుల్లో వెళ్ళాలా. నాకు ఇందులో 30 బడ్జెట్లు చూసిన అనుభవం నాది ఈ ఎకానమీకి సంబంధించి. సో ఫస్ట్ నేను చెప్తాను మామిడి ఎగుమతులకు సంబంధించి. సో ఏ జిల్లాలను ఎంపిక చేశారు? ఆప్షన్స్ చూడండి మీరు. ఏ మరియు డి అంటే ఏ మరియు డి. ఏ ఏముంది ఇక్కడ? చిత్తూరు. డి ఏముంది? కృష్ణా. రాంగ్ అండి. ఎందుకు చిత్తూరు ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్స్లో? చిత్తూరు కూడా మామిడి ఎగుమతి బాగా ఉంటుంది. సో డి కృష్ణా కూడా మామిడి మీకు తెలుసు, నూజివీడి ఇవంతా కూడా. అందువల్ల ఆప్షన్స్లో ఆ 2 ఇచ్చారు. మీరు గమనించండి. ఇది ఈ టీం అంతా మన టీం తయారు చేస్తున్న బిట్లువి. నెక్స్ట్ 2 ఆప్షన్ బి మరియు సి ఇచ్చాడు చూడండి. బి ఏది? విజయనగరం. సి ఏది? ఎన్టీఆర్. ఇందులో చాలామందికి డౌట్, విజయనగరం ఉత్తరాంధ్ర అనగానే జీడి మామిడి అనుకుంటారు తప్ప మామిడి అనుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మామిడి ఎగుమతులు ప్రోత్సహించడానికి విజయనగరం అండ్ ఎన్టీఆర్ జిల్లాలను ఎంపిక చేయడం జరిగినది. సో బి మరియు సి ఈజ్ ద రైట్ చాయిస్. దట్స్ ఆల్. ఇది అలా గుర్తుపెట్టుకోవడం. ఇంకా మీరేం చేయాల్సింది ఏమి లేదు ఇందులో. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ఆ రకంగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా మిత్రులారా మన యొక్క కృషి కానీ ఏమైనా కానీ. సో దయచేసి ఈ రకమైనటువంటి టెస్ట్ సిరీస్ను మీరు కావాలనుకున్నప్పుడు సెక్షనల్ వైజ్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కొత్త ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు, డైలీ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మొత్తం కోర్సులో 80 మూల గ్రంథాల నుండి సేకరించి ఎక్కడ బిట్టు పడుతుంది ఎక్కడ పడదో నేను మరీ చూపిస్తున్నాను. మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క అనుభవాన్ని గమనించండి. ఎక్కడ పెడితే అక్కడ చేరి అవకాశాన్ని కోల్పోద్దండి. 92,500లో 905 మంది మాత్రమే వస్తారు. దీనికి ఒక అనుభవం ఉండాలా. ఆయా సబ్జెక్టులలో పిహెచ్డి లాంటి డిగ్రీస్ కలిగి ఉన్న మేము, ఈ రకమైన ర్యాంకర్స్ను సృష్టించిన మేము దీన్ని తీసుకురావడం. సో కాబట్టి మీరు బాగా ఆలోచన చేసుకోవాలి. మీకు చాలాసార్లు ఈ పుస్తకాలు చూపించాను, ఇందాక చూపించాను. ఏపీ హిస్టరీ, ఆంధ్రుల సాంఘిక చరిత్ర 25 పుస్తకాల నుంచి రావడం. కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇందాకే సైన్స్ అండ్ టెక్నాలజీ చూపించాను కదా, ఈ ఎకానమీ అప్డేట్ అవుతుంది, అది చూపిస్తాను. మీరు ఇంకోటి గమనించండి. ఈ ఛానల్లో ఎప్పుడంటే అప్పుడు నాకు సమయం ఉన్నప్పుడల్లా వీడియోస్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు గంట సింబల్ ఖచ్చితంగా నొక్కండి. ఎప్పుడు మీకు నేను వీడియో పెట్టగానే అలా వస్తుంది. ఈ వీడియోలు చూసే పోస్ట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీ అందరూ ఫెయిల్ అయితే నేను సక్సెస్ అయ్యాను అక్కడ ఇవ్వడంలో. మీరు ఆ పుస్తకాన్ని చూసింటారు. డైరెక్ట్గా 12, ఇండైరెక్ట్గా 4, వి గాట్ 16. అండ్ ఇండియన్ హిస్టరీలో 28 క్వశ్చన్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీలో అవుట్ ఆఫ్ అవన్నీ అక్కడ వచ్చి ఉన్నాయి. మీరు అసలు గమనించండి, ఆ తీరుని గమనించండి. అర్థమవుతుంది కదండి. సో మీరు అన్ని రకాలుగా ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, తర్వాత బయట పుస్తకాలు చదవలేని వాళ్ళు, చదివిన బిట్టు రావట్లేదని నా బాధ ఏంటంటే, ఎన్నో ఏళ్ళుగా మీరు బుక్ స్టాల్స్కి వెళ్ళి పుస్తకాలు తెస్తున్నారు, బిట్లు రావట్లేదు, అయినా మళ్ళీ అవే చదివేస్తున్నారు ఆశ కొద్దీ. ఒకటి చెక్ చేసుకోవట్లేదు ఇది పరీక్షలకు తగ్గట్టుగా ఉన్నాయా లేవా అని. కాబట్టి మీకు అవసరమైనవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. తీసుకొని ఈ రకంగా క్వశ్చన్స్ ఎంపిక చూడండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోండి, గమనించండి. తొలిసారిగా రాస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డి.